సేమ్ కలర్ కానీ ఒకరికి స్లిమ్ ఒకరికి బల్కి. ఎందుకంటే ఇది కలర్ మిస్టేక్ కాదు, కలర్ ప్లేస్మెంట్ ప్లస్ బాడీ షేప్ ప్లేస్ తగ్గి. మీ బాడీ షేప్కి ఏ కలర్ని ఏ ఏరియాలో యూజ్ చేస్తున్నామో అదే మన స్లిమ్ లుక్కి సీక్రెట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశిరేఖ. ఈరోజు మన వీడియోలో బాడీ టైప్స్ ప్లస్ కలర్ ప్లేస్మెంట్. సో కలర్ ప్లేస్మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి కలర్ థియరీ గురించి తెలిసి ఉండాలి. సో నేను కలర్ థియరీ వీడియో ప్రీవియస్లీ చేశాను. సో వీడియోలో కలర్ థియరీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో నేను రిలేటెడ్ వీడియోస్లో పెడతాను, అది చూసి ఇక్కడికి రండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనకి బాడీ షేప్స్. మన బాడీ షేప్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. బాడీ షేప్ అంటే ప్రొపోర్షన్ ఆఫ్ షోల్డర్స్, బస్ట్, వేస్ట్ అండ్ హిప్స్. ఈ 4 ఏరియాస్ కలిపితే ఏ షేప్ అయితే వస్తుందో అదే మన బాడీ షేప్. సో మోస్ట్ కామన్ బాడీ షేప్స్ ఏంటంటే పేర్ షేప్, హార్ గ్లాస్, రెక్టాంగిల్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అండ్ యాపిల్ షేప్. సో మన ఫస్ట్ బాడీ షేప్ పేర్ షేప్. దీనికి టాప్ లైట్గా ఉంటుంది, బాటమ్ హెవీగా ఉంటుంది. సో మనం టాప్లో లైట్ కలర్స్ వేయాలి, బాటంలో డార్క్ కలర్స్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ కలర్ పైన ఫోకస్ క్రియేట్ చేస్తుంది అండ్ డార్క్ కలర్ వెయిట్ని విజువల్లీ రెడ్యూస్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ హార్ గ్లాస్. ఇది బ్యాలెన్స్డ్ బాడీ షేప్. సో టాప్ అండ్ బాటమ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో దీనికి మోస్ట్లీ మనం మోనోక్రోమ్ ఆర్ సేమ్ కలర్ ఫ్యామిలీ డ్రెస్సింగ్ ప్రిఫర్ చేస్తే బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫుల్ బిగ్ అవుట్ఫిట్ ఆర్ ఎల్స్ ఫుల్ వైన్ కలర్, ఏదైనా కూడా ప్రిఫరబుల్లీ సేమ్ కలర్ సేమ్ షేడ్స్ అయితే బెస్ట్ అనమాట. సో మోస్ట్లీ మోనోక్రోమ్. వేస్ట్ దగ్గర కలర్ బ్రేక్ చేస్తే కర్వ్స్ అనేవి కట్ అవుతాయి. ఫ్లో ఉండాలి అంటే మనం మ్యాక్సిమం సేమ్ కలర్ ఫ్యామిలీని యూజ్ చేయడం బెస్ట్. అండ్ నెక్స్ట్ వన్ రెక్టాంగిల్ బాడీ షేప్. రెక్టాంగిల్ షేప్లో కర్వ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి కాంట్రాస్ట్ కలర్స్ అనేవి వేసుకోవాలి. దీని రూల్ వచ్చేసి హై కాంట్రాస్ట్ ప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్. లైట్ టాప్ అండ్ లైట్ బాటమ్ ఆర్ ప్రింటెడ్ బాటమ్ వేసి మిడ్ వేస్ట్ ఏరియా దగ్గర డార్క్ కలర్ వేస్తే కాంట్రాస్ట్ వల్ల మనకి కర్వ్ ఇల్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ యాపిల్ షేప్. యాపిల్ షేప్లో టమ్మీ ఏరియా దగ్గర హెవీగా ఉంటుంది. సో మనకి సెంటర్లో డార్క్ కలర్స్ వేసి లో ఏరియాస్ ఆర్ సైడ్ ఏరియాస్లో లైట్ కలర్స్ ప్రిఫర్ చేయాలి. ఈ యాపిల్ షేప్డ్ వాళ్ళు మోస్ట్లీ వ్రాప్ డ్రెస్సెస్, ఎలైన్ డ్రెస్సెస్, అనార్కలి డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తే బెటర్ కవర్ చేసుకోవడానికి. అండ్ ప్రిఫరబుల్లీ మిడ్లో డార్క్ కలర్ తీసుకోండి, టాప్ అండ్ బాటమ్ లైట్ కలర్స్ తీసుకోండి. డార్క్ కలర్ ఎప్పుడు కూడా మన లుక్ని హైడ్ చేస్తుంది. అండ్ ద లాస్ట్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. సో ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అంటే టాప్లో బల్కీగా ఉంటుంది, బాటంలో స్లిమ్గా ఉంటుంది. సో మనం టాప్ని హైడ్ చేయాలి. సో హైడ్ చేయాలంటే డార్క్ కలర్, పైన డార్క్ కలర్ అండ్ కింద లైట్ ఆర్ బ్రైట్ కలర్ వేసినప్పుడు ఫోకస్ అనేది కిందకి షిఫ్ట్ అవుతుంది. సో ఈజీగా బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్తో బాడీ షేప్స్ అన్నీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ కలర్ టిప్స్. ఇవి అందరికీ కామన్. ఫుల్ బ్లాక్ వేర్ చేయడం ఆల్వేస్ స్లిమ్మింగ్ కాదు. మ్యాట్ డార్క్ కలర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ షైనీ డార్క్ కలర్స్. మన బాటమ్ అండ్ షూస్ సేమ్ కలర్ వేసినప్పుడు లెగ్స్ అనేవి లాంగ్ ఇల్యూషన్ ఇస్తాయి. షేడ్ కన్నా ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ, కలర్ థియరీ మీ బాడీని చేంజ్ చేయదు, బట్ మీ బాడీని ఎలా చూస్తామో అది చేంజ్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియో స్కిన్ టోన్ ప్లస్ బాడీ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్డ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.